వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ అంతిమ దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని నెలల బట్టి కూడా దాదాపుగా ఏపీసీఐడి వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు విచారణ జరిగింది. సిట్టు విచారణకి సంబంధించి కూడా మద్యం పాలసీకి సంబంధించి ఏ రకం ఎందుకు మార్చారు, సరే ఓల్డ్ పాలసీని మార్చి మళ్ళీ కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత ఏదైతే మద్యం కేసులకి సంబంధించి కూడా ఆర్డినరీ, మీడియం, ప్రీమియంకి సంబంధించి ఒక్కొక్క కేసుకి సంబంధించి కూడా ఎంతెంత వసూలు చేశారని దానికి సంబంధించి అంతిమంగా ఎన్ని వేల కోట్లు సంపాదించారు, దానికి సంబంధించిన నిందితులు మాట్లాడినటువంటి ఆ డిజిటల్ డేటాను కూడా రికవరీ చేసుకోవడం, అలాగే దీంట్లో ప్రధానమైన నిందితులైనటువంటి రాజ్ రెడ్డి కానీ లేకపోతే ఏపీ బెవరేజ్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఏది సిట్. అలాగే తర్వాత నెక్స్ట్ ఏదైతే సిట్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ బేస్డ్ ఆధారంగా అదేవిధంగా ఛార్జ్షీట్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఈ సంబంధించిన కేసుకి సంబంధించిన దాంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, అంతిమంగా మనీ ట్రయల్ ఎక్కడి వరకు నడిచింది, మనీ ట్రయల్ ఎలా నడిచింది, ఎవరి ఖాతా నుంచి ఎవరికి వెళ్ళాయి, అంతిమంగా ఎవరు లబ్ధిదారయ్యారని దానికి సంబంధించి కూడా మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రికార్డును కూడా నమోదు చేసి మరి దీనికి సంబంధించి కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు మరి మద్యం రవాణాకి సంబంధించిన స్కామ్ జరిగింది. దీంట్లో సుమారుగా 195 కోట్ల రూపాయల పైన కూడా ఎవరైతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో మరి కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి, అలాగే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఖాతాలోకి, వాళ్ళ నాగేశ్వరరావు ఎవరైతే కారుమూరి సునీల్ కన్స్ట్రక్షన్తో సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి, అలాగే సునీల్ భార్య అయినటువంటి కీర్తి ఖాతాలోకి మొత్తంగా అంతిమంగా లబ్ధిదారుడు ఎవరంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన దాంట్లో దాదాపు 190 కోట్ల రూపాయలు కూడా ఇంచుమించుగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి వెళ్ళాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడమే కాకుండా దానికి సంబంధించి కూడా మిగతా డబ్బులు 400 కోట్ల రూపాయలు మిగతా డబ్బులు ఎవరెవరికి వెళ్ళాయి, ఏ ఖాతాలకు వెళ్ళాయని చెప్పేసి ఎవరన్నా బినామీ ఖాతాలకు వెళ్ళాయని కూడా దాంట్లో లోతుగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితుల్లో, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కానీ వాళ్ళ కొడుకు సునీల్ ఇంట్లో మరి సోదాలు చేసినప్పుడు కూడా విలువైనటువంటి కార్లు కానీ లేకపోతే డిజిటల్ యాక్సెసరీస్ కానీ లేదంటే రోలెక్స్ లాంటి వాచ్లు కానీ కాస్ట్లీ ఇవన్నీ కూడా మరి దొరికిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించి కూడా 37 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసి జప్తు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కూడా ఈ విధమైనటువంటి కేసు విచారణ పూర్తి చేసింది. కీలకమైన డేటాను ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి. మరి ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులోకి కొత్తగా ఎంటర్ అయిన పరిస్థితి. మరి ఎందుకు ఎంటర్ అయిందంటే దాదాపుగా దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని 100,000 కోట్ల రూపాయలు మరి లిక్కర్ స్కామ్లో మరి వీళ్ళు దండుకున్నారు కదా, దండుకున్న దానికి సంబంధించి మరి ఖర్చులు ఎక్కువగా చూపించి కూడా మరి ఎవరైతే పన్నులు ట్యాక్సులు కట్టకుండా ఇన్కమ్ వచ్చినా కూడా ట్యాక్స్ కట్టకుండా, అలాగే షెల్ కంపెనీలు సృష్టించి వచ్చినటువంటి ఈ నకిలీ ఈ స్కామ్కి సంబంధించిన దాంట్లో వచ్చిన 1,000 కోట్ల రూపాయలు కూడా షెల్ కంపెనీల ద్వారా మరి హవాలా రూపంలో విదేశాలకు పంపించిన దానికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు లోతైన విచారణ చేయాలని చెప్పేసి చేసే విధంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారులతో కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్లో మీట్ అయ్యి దానికి ఈ కేసు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఆర్థికపరమైన ఈ ముఖ్యమైన డేటాను సేకరించిన పరిస్థితి. అదేవిధంగా కూడా ఇన్ని నెలల బట్టి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిట్ కానీ ఏవైతే ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేశారో ఆ దర్యాప్తుకు సంబంధించిన కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే మనీ ట్రయల్కి సంబంధించి కూడా ఏ డోల కంపెనీల ద్వారా ఎవరెవరి ఖాతాలోకి ఎంతెంత వెళ్ళాయనే దానికి సంబంధించి కూడా మరి సిట్టు లోతైన విచారణ చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి. మరి అదేవిధంగా ఎవరైతే మద్యం తయారు చేసే డిస్టిలరీస్ ఉన్నారో లేకపోతే మద్యాన్ని సరఫరా చేసేటువంటి ఎవరైతే ఆ సరఫరాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి డొల్ల కంపెనీలతో క్రియేట్ చేసి ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి మరి ఏదైతే ఇన్కమ్ వచ్చినా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా ఖర్చులు ఎక్కువగా చూపించి మరి కొన్ని 100 కోట్ల రూపాయలకు ట్యాక్స్ కట్టకుండా ఎగవేశారని చెప్పేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ మరి వీరి మీద చేస్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా మనీ ట్రయల్ ఎక్కడి నుంచి నడిచింది, దాదాపుగా ఈ 100,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలుగా మనీ స్కామ్ నడిస్తే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏ దేశాలకి ఏ కంపెనీ ద్వారా వెళ్ళే దాని మీద కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. అంతిమంగా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి రాజ్ రెడ్డి అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే దాదాపుగా 1,000 కోట్ల రూపాయల సొమ్ము మొత్తం కూడా దాదాపుగా షెల్ కంపెనీల ద్వారా కూడా హవాలా రూపంలో మరి విదేశాలకు ఏదైతే దుబాయ్కి 1,000 కోట్ల రూపాయలు వెళ్ళాయని చెప్పి అక్కడ కూడా కొన్ని కంపెనీస్ షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం కావచ్చు, మిగతా ఇతర స్థిరాస్తి రంగాల్లో కూడా మరి పెట్టుబడులు పెట్టారని భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి అని చెప్పేసి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కీలకమైనటువంటి సమాచారం సేకరించిన పరిస్థితి. అంటే దాదాపుగా అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా మరి ఇప్పుడు తేల్చే ప్రయత్నంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ, సిట్టి 3 కూడా మరి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా మరి చూసుకుంటే అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే ఇప్పుడు రాజ్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే రాజ్ రెడ్డి కావచ్చు లేకపోతే
కారుమూరి సునీల్ కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఈ నలుగురు కలిసి కూడా మరి ఏవైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా 400 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన పరిస్థితి. మరి మిగతా డబ్బులు ఎవరికి వెళ్ళాయి కూడా మరి అతి కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో కూడా అంటే ఓల్డ్ పాలసీ ఒకటి ఉంటుంది, ఆన్లైన్ స్టాక్ పాలసీని తీసేసి, స్టాక్ సిస్టమ్ పాలసీని తీసేసి ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి తద్వారా ప్రీమియం బ్రాండ్స్ 53% వాటా ఉన్నటువంటి ప్రీమియం బ్రాండ్స్ మొత్తాన్ని కూడా 5.3%గా తగ్గించేసి మరి ఎందుకు ఇంతగానో తగ్గించిన పరిస్థితి అని చెప్పేసి మరి ఈ విషయంలో కూడా కీలకంగా మరి ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఉన్న పరిస్థితి. మరి అదే రకంగా ఒక్కొక్క కేసుకి సంబంధించి కూడా ఆర్డినరీ మందు కేసుకి సంబంధించి 150 రూపాయలు వసూలు చేయడం, అలాగే మీడియం కేసు సంబంధించి కూడా 200 రూపాయలు వసూలు చేయడం, అలాగే ప్రీమియం బ్రాండ్స్కి సంబంధించిన కేసు సంబంధించి ఒక్కొక్క కేసు నుంచి 600 రూపాయలు ఇలా కిక్ బ్యాక్స్ అంటే లంచాల రూపంలో కూడా మరి ఏవైతే డిస్టిలరీస్కు సరఫరా చేసేవాళ్ళు, మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపుగా నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెట్టుకుని దాదాపు 5 సంవత్సరాలు 3,500 కోట్ల రూపాయలు కూడా మరి ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ నింటున్నారో వాళ్ళు సంపాదించారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లెక్కలు తేల్చినటువంటి పరిస్థితి. మరి అదే రకంగా దానికి సంబంధించి కూడా మరి ఎవరైతే నిందితున్నారో వాళ్ళు వాడినటువంటి దాదాపుగా డిజిటల్ ఎన్క్రిప్టెడ్ మరి ఏవైతే డివైస్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సిట్ మరి రికవరీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధాన నిందితులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత కీలకంగా ఉన్నటువంటి ఈ విషయాలు మొత్తం కూడా సిట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ కూడా 3 కలిపి కూడా మరి ఒకటే కేసులో రంగంలోకి దిగి మరి పలు రకాల కేసులు పెట్టి ఇవన్నీ కూడా అరెస్ట్ చేసి మరి కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఈ తరుణం మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు? కారుమూరి నాగేశ్వరరావుకి ఎంత వెళ్ళింది, కారుమూరి సునీల్కి ఎంత వెళ్తుంది, రాజ్ కసిరెడ్డికి ఎంత వెళ్ళింది, బ్రెవరేజ్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డికి ఎంత వెళ్ళింది, ఇవన్నిటికి సంబంధించి వీళ్ళందరూ తీసుకోగా మరి హవాలా రూపంలో విదేశాలకు వెళ్ళినటువంటి వేల కోట్ల రూపాయలు మరి షెల్ కంపెనీల రూపంలో మరి ఎవరైతే కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి ఈ బ్లాక్ మనీ అంతా కూడా వైట్ చేసుకోవడం కోసం విదేశాలకు పంపించి మరి విదేశాల నుంచి కూడా హవాలా రూపంలో మళ్ళీ షెల్ కంపెనీ లోపల మళ్ళీ ఇండియాకి తీసుకురావడం, తీసుకొచ్చి వేరే ఎక్కడ స్థిరాస్తి రియల్ ఎస్టేట్లో పెట్టారా లేకపోతే కంపెనీస్లో పెట్టారా ఏంటి అసలు, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఖాతాలకు వెళ్ళా, లేకపోతే వాళ్ళ బినామీ ఖాతాలకు వెళ్ళా, లేకపోతే తన కింద ఉన్నటువంటి కొన్ని బ్యాంకుల ఖాతాలకు, కొన్ని కంపెనీస్ ఖాతాలకు వెళ్ళా, అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిట్ కానీ కూడా ఇప్పుడు కలిపి కూలంకషంగా లాస్ట్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అతి కొద్ది రోజుల్లోనే అంతిమ లబ్ధిదారుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ లిక్కర్ రవాణాకి సంబంధించి కానీ మరి ఏదైతే డిస్టిలరీకి సంబంధించి కూడా వాళ్ళ సొంత అనుయాయులకి కొన్ని కోట్ల లీటర్లు మరి మందు తయారు చేయడానికి సంబంధించి కూడా ఏ టెండర్ లేకుండా గంపకొత్తగా ఇచ్చిన పరిస్థితి. మరి అలాగే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానీ, నకిలీ మద్యం తయారీకి సంబంధించి కానీ, నకిలీ రవాణాకి సంబంధించి కానీ, డిజిటల్ లావాదేవీలు ఎక్కడా లేకుండా కూడా ఫిజికల్ మొత్తం కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో చేసినటువంటి ఈ సొమ్మంతా కూడా అంతిమ లబ్ధిదారుడు ద్వారా ఎప్పటికి హవాలా రూపంలో కానీ మరి లేకపోతే లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ మరి తీసుకున్నటువంటి బంగారం కొన్ని 100 కేజీలు, కొన్ని టన్నుల కేజీల బంగారం మొత్తం కొన్నది కూడా, మరి ల్యాండ్ కొన్నది కూడా, మరి ఇవన్నీ ఫ్లాట్లు కొన్నది ఇవన్నీ కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్క సిట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ చూపించే పరిస్థితి వచ్చింది. అంటే అతి త్వరలోనే లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా 100% కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు లిక్కర్ స్కామ్ కేసులో అని చెప్పేసి ఈ సందర్భంగా క్లియర్గా తెలుసుంది. అందువల్ల ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక పెను సంచలనంగా మారేటువంటి విషయం. ఇప్పుడైతే పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలు ఊసలకు లెక్క పెట్టే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.